గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అమ్మి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ ఈ వ్లాగ్ వచ్చేసి చాలా చాలా స్పెషల్ అన్నమాట. ఎందుకంటే ఇవాళ వ్లాగ్ వచ్చేసి బర్త్డే షాపింగ్ చేయబోతున్నాం. ఎవరికంటే మా బేబీకి 1 year బర్త్డే షాపింగ్ చేయబోతున్నాం అనమాట. సో చూస్తూనే 1 year ఇట్లా కంప్లీట్ అయిపోయింది అండ్ ఫైన్ డే వచ్చేసింది అనమాట. అరౌండ్ 10 days ఉంది బర్త్డేకి. సో 10 daysలో మేము ఏమేమి చేయగలుగుతాము, ఏమేమి చేస్తాము అనేది నేను ప్రిపరేషన్ బ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను అనమాట. సో గైస్, ఈ వీడియో చేయడానికి మేజర్గా రీజన్ ఏంటంటే నాకు మెమొరీ క్యాప్చర్ అయి ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ నేను ఎక్కడెక్కడి నుంచి గ్యాదర్ చేశాను అండ్ నేను ఎంతవరకు 100% ఎఫర్ట్ పెట్టాను అండ్ షాపింగ్ ఎంత తక్కువ బడ్జెట్లో రేంజ్లో ఎంత హైయర్ లెవెల్గా కనిపించాలి అవుట్ఫిట్స్ అనేటివి నేను టార్గెట్ చేసి నేను ఈ వ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. పింట్రెస్ట్ నుంచి ఇన్స్పైర్ చేసిన అవుట్ఫిట్స్ మేజర్గా నేను రిఫర్ చేశాను అనమాట. సో గైస్, లేట్ ఎందుకు, షాపింగ్ చేసేద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డే 1 షాపింగ్ వీడియో. ఇవాళ మేమందరం కలిసి అబెట్స్కి వెళ్ళబోతున్నాము. సో మేజర్గా వీళ్ళిద్దరికి షాపింగ్ అయిపోతే నెక్స్ట్ లేడీస్కి అవుతుంది అనేసి ఒక థాట్తో వీళ్ళిద్దరి అక్కడికి వెళ్ళి చాలా టైం వేస్ట్ చేసాము అని అనిపించింది. బికాస్ కాస్ట్లీ ఉంది అండ్ వర్త్ఫుల్ కూడా అనిపించలేదు. సో లాస్ట్కి ఇప్పుడు మేము అమీర్పేట్లో ఉన్న కేఎల్ఎం మాల్కి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ మేము హోప్ చేస్తున్నాము దట్ కన్నయ్యకి అండ్ వాళ్ళ డాడీకి కూడా అవుట్ఫిట్స్ దొరికిపోవాలి తక్కువ బడ్జెట్లో అనేసి. సో లెట్స్ సీ గాయ్స్ ఎలా ఉంటుందో అనేది. కానీ అక్కడికి అబిట్స్కి వెళ్ళి టైం వేస్ట్ చేసాము అని ఒక చిన్న ఫీల్ ఉండే. కానీ లెట్స్ సీ. అండ్ ఇక్కడ వీళ్ళ షాపింగ్ కూడా అయిపోయింది కాబట్టి వీళ్ళ సంతోషం చూడండి. ఫస్ట్ మేజర్గా మా కన్నయ్య సంతోషం చూడండి. అసలు మాల్ అంతా నాదే అన్నట్టు ఎట్లా క్రాలింగ్ చేస్తున్నాడు అండ్ రివర్స్ క్రాలింగ్ కూడా చేస్తాడనమాట. మా కన్నయ్య దగ్గర ఉన్న టాలెంట్ అది. సో గైస్, సో హ్యాపీ అనమాట. ఫైనల్గా వీళ్ళిద్దరిది షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే నా షాపింగ్ వ్లాగ్ అనేది కూడా నేను అప్డేట్ ఇస్తాను. సో గాయస్, ఇదనమాట వీళ్ళిద్దరి షాపింగ్. ఇంటికి వెళ్ళాక మీకు డీటెయిల్గా అవుట్ఫిట్స్ యొక్క డీటెయిల్ అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మీతోని. ఇది వచ్చేసి అవుట్ఫిట్ బర్త్డే డ్రెస్ అనమాట. కానీ ఇది అరౌండ్ 3000 వరకు మనకి వచ్చేసింది. బాగుంది కదా, క్లాసీగా. ఫేర్ ఉన్నాడు కాబట్టి తనకి బాగుంటుంది అనేసి నేను తీసుకున్నాను. ఈ కోట్ కింద వైట్ కలర్ కుర్తా వచ్చింది. ఫైన్ వర్క్ ఉంది, క్లాసీగా ఉంది అనమాట, చాలా బాగుంది చూస్తే. సో అరౌండ్ కాస్ట్లీ మనకి 3000 వరకు 2 చేంజ్ వచ్చింది. అప్రాక్సిమేట్లీ 3000 వరకు కంప్లీట్ అయిపోయింది తిన షాపింగ్. అఫోర్డబుల్ కాస్ట్లో వచ్చింది అండ్ ప్లస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ లుక్ కూడా మాత్రం మస్తుంది అనమాట. ఆయనకి ఇట్లా ట్రైల్ వేస్తాం కదా, అలా వేసినాక చూస్తే మాత్రం చాలా బాగా అనిపించింది. పార్టీలో చూసాక ఆయనకి ఎలా ఉందో చూడాలి ఒకసారి. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాం ఆబ్వియస్లీ, బర్త్డే పార్టీ వీడియో. మేజర్గా బాయ్స్కి ఏముంటుంది, షర్ట్ ప్యాంటు లేకపోతే ఇలాంటి కోట్ అనమాట. గర్ల్స్కి అయితే ఫ్రాక్, గాజులు, బొట్టు, టిక్లీ, హెయిర్ యాక్సెసరీస్ అన్నీ తీసుకోవాల్సి వస్తుంది. కానీ బాయ్కి అయితే మాత్రం షర్ట్ ప్యాంటు, షూస్, ఏమన్నా గోల్డ్ యాక్సెసరీస్ అనమాట, అంతే. మళ్ళీ ఈ షూస్ వచ్చేసి నేను మదీనాలో వైట్ కలర్ ప్యాంట్ పైన బ్లాక్ కలర్ షూస్ బాగుంటుంది అనేసి నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 380 రూపీస్. అండ్ ఆబ్వియస్లీ తనకి చైన్ ఉంది, గోల్డ్ యాక్సెసరీస్ వస్తున్నాయి కాబట్టి నా బేబీకి ఆ రోజు అవన్నీ యాక్సెసరీస్ వేయచ్చు, అంతే. మా కన్నయ్య షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ డాడీది అనమాట షాపింగ్. సో నేను ఇది కూడా సేమ్ కేరళంలోనే తీసుకున్నాను. కన్నయ్యకి తీసుకున్నప్పుడే వాళ్ళ డాడీ కూడా అదే రోజు చూసాను అనమాట. లైక్ 1 dayలో వీళ్ళిద్దరిది ఫినిష్ అయిపోతే గర్ల్స్ చేసుకోవచ్చు. లేడీస్ మేజర్ రోల్ లేడీస్కి ప్లే అవుతుంది కాబట్టి బాయ్స్కి ఎలాంటి సెట్ అవ్వాలి అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి అన్ని ఇద్దరిది ఒకటే రోజు కంప్లీట్ అయిపోవాలనేసి టార్గెట్ పెట్టుకొని నైట్ 9 అవుతుంది అయినా నేను షాప్ చేశాను అనమాట. సో ఇదనమాట కోట్. ఇమాజినేషన్ నాకు ఎట్లుందంటే మేమందరం వెస్ట్రన్ వేర్లో వేసుకోవాలి అని ఉంది. అండ్ కనే బర్త్డేది కాబట్టి కొంచెం రాయల్గా ఉంటుంది కాబట్టి తనకి షర్ట్ ప్యాంట్ వేయకుండా ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ కుర్తా వేసుకుంటే బాగుంటుంది అనేసి నేను కుర్తా చూస్ చేసిన కన్నయ్యకి. అండ్ వాళ్ళ డాడీకి వచ్చేసి ఇది బ్లేజర్ మాత్రం తీసుకున్నాను. ఇది కాస్ట్ అరౌండ్ 2500 ఉండే. అంటే క్వాలిటీ బాగుంది, రాయల్ లుక్ ఉందన్నమాట. తీసుకొని నేను దీని కింద వైట్ కలర్ ప్యాంట్, వైట్ కలర్ టీ షర్ట్ తీసుకున్నాను. తినకి కూడా అరౌండ్ దగ్గర
4 లోపలే అయిపోయింది. డే 2 షాపింగ్. ఇవాళ మేము మదీనాకి వచ్చామన్నమాట. సో, ఇక్కడ చాలా రష్ ఉంది. ఎందుకంటే సమ్మర్ సీజన్ అండ్ పెళ్లి సీజన్ కాబట్టి చాలామంది హడావిడి ఉన్నారు. అండ్ వీడియో సరిగ్గా తీయలేకపోయాను. కానీ డీటెయిల్స్ మాత్రం మీకు వీడియోలో తప్పకుండా షేర్ చేసుకుంటాను. అండ్ ఫైనల్‌గా మదీనాకి వచ్చినాక చాలా వర్త్‌ఫుల్ అనిపించింది. వితిన్ హాఫ్ అన్ అవర్‌లో కంప్లీట్ చేసేసుకున్నాము ఫ్యాబ్రిక్ కొనడం అనేది. సో, ఫైనల్‌గా ఫ్యాబ్రిక్ అంతా తీసుకొని స్టిచ్చింగ్‌కి వెళ్తున్నాం అనమాట. ఫైనల్ గా నేను వెయిట్ చేస్తున్న నా కోసం డ్రెస్ వచ్చేసి పింట్రెస్ట్ నుంచి ఇన్స్పైర్డ్ అయ్యాను. సో ఈ మోడల్లో నాకు వీళ్ళకి సిమిలర్ మ్యాచ్ అయ్యేటట్టు క్లాత్ తీసుకొని కుట్టించాలి అనే ఒక థాట్ ఉండే. మదీనాకి వెళ్ళి నేను ఇలాంటి క్లాత్ అనేది తీసుకున్నాను అనమాట. ఇట్లా మనకి నెట్టెడ్ వచ్చేసి 6 మీటర్స్ తీసుకున్నాను అనమాట. వాళ్ళ పిక్చర్ చూపెట్టాను అనమాట, నాకు ఇలాంటి టైప్ ఫ్రాక్ కావాలి, దానికి ఎంత మీటర్ పడుతుంది అనంటే వాళ్ళు చెప్పారు నాకు ఈ ఫ్రాక్ కోసం మాత్రం ఖచ్చితంగా మీకు 6 మీటర్స్ పడుతుంది. అండ్ దీని లోపల క్లాత్ వచ్చేసి ఈ క్లాత్ వచ్చేసి నేను 5 మీటర్స్ తీసుకున్నాను అనమాట. కుట్టించినాకనే షూట్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే చూడండి మీకు అర్థం కావాలి. సో ఇదన్నమాట. క్యాన్ కొన్నాను అనమాట అక్కడే మదీనాలో. ఆ క్యాన్ 3 మీటర్స్ కొన్నాను. మొత్తం పిక్చర్ చూపెట్టంగానే 5 మీటర్స్ నెట్ 6 మీటర్స్ నెట్ తీసుకోండి, 5 మీటర్స్ లైనింగ్ క్లాత్ తీసుకోండి, 3 మీటర్స్ క్యాన్ తీసేసుకోండి అనేసి ఫటాఫట్ ఇట్లా అయిపోయింది అనమాట అర్ధ గంటలోనే. ఒకటే షాప్కి వెళ్ళినా ఒకటే షాప్లో మెటీరియల్ చూసుకున్నా వాళ్ళకి చూపెట్టిన ఫోటో అదంతా తీసేసి ప్యాక్ చేసి రిటర్న్ అయిపోయినాను. అండ్ ఫ్రాక్ ది మేజర్ రోల్ ఏంటంటే టేల్స్ వేయించుకున్నాను అనమాట. ఇక్కడ ఇప్పుడు ట్రెండీ అవుతుంది కదా, షోల్డర్ నుంచి టేల్స్ వచ్చేసి ఇట్లా వింగ్స్ లాగా వస్తాయి. సో ఈ టేల్స్ అనేటివి వేయించుకున్నాను. సో ఇది మొత్తం 2 డేస్లో నాకు కంప్లీట్ చేసి ఇచ్చారు. ఇది అనమాట నా అవుట్ఫిట్ స్టోరీ. షాపింగ్ చేయడానికి నాకు 3 డేస్ టైం పట్టింది. మా బాయ్స్ది షాపింగ్ చేశాను అండ్ 1 ఫైన్ డే నా షాపింగ్ చేశాను. అండ్ దెన్ యాక్సెసరీస్ కోసము ఇంకో డే టైం పట్టింది. అండ్ దీనికి తగ్గట్టు యాక్సెసరీస్ అన్నీ నేను అమీర్పేట్లోనే షాప్ చేశాను. అది కూడా ఒకసారి ఓవర్వ్యూ చూసుకుందాము. నేను ఏమేమి యాక్సెసరీస్ ఆ రోజు వేసుకోబోతాను. ఆల్రెడీ మేకప్ ఆర్టిస్ట్ని మాట్లాడుకున్నాను అనమాట. తరువల రిఫరెన్స్ అనమాట, తరువల ఫ్రెండ్ అక్కనంట. ఇది రింగ్. ఆ రోజు హెయిర్ స్టైల్ కూడా పింట్రెస్ట్ నుంచి చూశాను. అండ్ హెయిర్ యాక్సెసరీస్ అనమాట. ఇవి కనిపిస్తున్నా మీకు, ఇవి ఇట్లా పర్ల్స్ వస్తాయి. సో ఇలా బ్యాంగిల్స్ వచ్చేసి నేను అమీర్పేట్లో తీసుకున్నాను అనమాట. 1 హ్యాండ్కి వేసుకోను, 2 హ్యాండ్కి కూడా వేసుకుంటా. ఇయర్ రింగ్స్ డైమండ్ నెక్లెస్ లాగా ఉంది కదా, ఇలా పింక్ కలర్ డైమండ్ లోపల. సో ఇది నెక్లెస్. సో గైస్ ఇదన్నమాట నా షాపింగ్. హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. బర్త్డే వ్లాగ్ ఇంకా ప్రిపరేషన్ వ్లాగ్ కూడా ముందు వీడియోస్ లో అప్లోడ్ చేస్తాను. లైక్ అండ్ షేర్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.